చేస్తూ ఉంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తినుకుంటూ ఈ దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి కొన్ని ఎర్ర జెండాలు, కొన్ని పచ్చ జెండాలు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది వకీళ్ళు, కొంతమంది జర్నలిస్టుల ముసుగు లోపల ఒక్కొక్క ఎలుక కలుగులోంచి పొగ పెడితే బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక ఆయన అంటాడు ఇప్పుడు యుద్ధం అవసరమా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు ఉగ్రవాదులకి మానవ హక్కులు లేవా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అంటాడు. దేశంలో ఉన్న సగటు ప్రజలు అడుగుతున్నారు, అరే మీరు అన్నం తింటురా ఇంకేమైనా తింటురా అని అడుగుతారు. మనుషుల పశువులా అని అడుగుతారు. ఇది రఘునందన్ రావు ప్రశ్న కాదు. రఘునందన్ రావు అడిగితే మంచిగా అడుగుతాడు. ఇంకా ఇది సగటు భారతీయుని ప్రశ్న. ఈ దేశంలో ఉండి ఈ దేశం సొమ్ము తినుకుంటా ఈ దేశ పౌరసత్వాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరు సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయనకు ఆర్టీఐ కమిషనర్ పదవి ఎక్స్టెన్షన్ చేయలేదని ఒకరికి బాధ కోపం మన మీద, ఇంకొక ఆయనకు ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ చేయలేదని ఇంకొక ఆయనకు బాధ ఉంటుంది, ఇంకొక ఆయనకు మనల్ని తిట్టేందుకు ప్లాట్ఫామ్ కావాలని ఉంటుంది, ఇంకొకరికి ఎన్నడో వెలిసిపోయింది ఎర్ర రంగు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ దేశం ముంగటికి వచ్చి ఒక సీటు గెలవలేని వాళ్ళు కూడా ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చి రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుతారు. వీళ్ళందరి బాధ ఏంది? ఉగ్రవాదులు నేరేస్తే వీళ్ళకి కడుపున వస్తుంది, ఉగ్రవాదుల్ని మీద దాడులు జరిపితే వీళ్ళకి బాధ అనిపిస్తూ ఉంది. మరి అదే ఉగ్రవాదులు మన దేశంలోకి అడుగుపెట్టి ఇంతకాలం మీరు చెప్పినటువంటి ద సో కాల్డ్ సూడో సెక్యులర్ మేధావులారా ఈ దేశంలోకి అడుగుపెట్టి ఈ దేశ ఆడబిడ్డల్ని వాళ్ళ కళ్ళ ముందు బట్టలు ఇప్పించి నీదే మతం అని అడిగి కల్మా చదువుమని అడిగి చదవకపోతే నువ్వు హిందువని నిర్ధారించి వాళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని చంపుతుంటే ఆ రోజు ఎడదచ్చిరు ఈ మేధావులంతా. ఈ మేధావులకు ఆ రోజు జీతం అందుతలేదని మాట్లాడలేదా? 26 మంది ఏం నేరం చేయనటువంటి వ్యక్తులు, అభం శుభం తెలియని వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది, ప్రజలకి ఇంత ఆదాయం పెరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ బాగుంటుంది అని చెప్పి నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి జమ్మూ కాశ్మీర్కి పోతే అత్యంత కిరాతకంగా ఆడబిడ్డల ముందే భర్తల్ని చంపితే ఏం చేయాలి? ఏ దేశమైనా ఏం చేస్తుంది? ప్రపంచ చిత్రపటంలో ఒక దేశం ఉంటుంది, దాని పేరు ఇజ్రాయిల్. మీ ఖమ్మం జిల్లా అంతా కూడా ఉండదు. మొత్తం ఇజ్రాయిల్ తీసుకుంటే ఖమ్మం జిల్లా అంతా కూడా ఉండదు. ఇజ్రాయిల్ అనే ఒక దేశం తన దేశ పౌరుల మీద బాంబులు వేసిర్రని గాజా అనే ఒక పట్టణాన్ని ప్రపంచ చిత్రపటం నుంచి తుడిచిపెట్టింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ మొత్తం కొడితే ఒక జిల్లా అంత ఉంటుంది. తెలంగాణలో ఉన్న పాత జిల్లాలు, కొత్త జిల్లాలు కాదు, పాత జిల్లాలలో ఒక జిల్లా సైజు ఉంటుంది ఇజ్రాయిల్. నా దేశంలోకి వచ్చి నా దేశ పౌరుల మీద బాంబులేస్తావా అని చెప్పి ప్రపంచ చిత్రపటంలో గాజా అనే దేశం లేకుండా, గాజా అనే పట్టణాన్ని లేకుండా తుడిచిపెట్టింది ఇజ్రాయిల్. ఇవాళ మనం ఏం చేయాలి? అమాయకులైన ఆడబిడ్డలు కాళ్ళకు పారాని ఆరే కంటే ముందే వాళ్ళేదో ప్రకృతి సౌందర్యాల్ని ఆరాధిద్దాం, జమ్మూ కాశ్మీర్కి మెయిన్ ఆరాధ్యమైనటువంటి టూరిజాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి గత 2 సంవత్సరాలుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి ఉన్నారనే విశ్వాసంతో అక్కడికి పోతే అక్కడికి వచ్చినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు చేసినటువంటి పైశాచికానికి భారత్ జవాబు చెప్తుంది తప్ప భారత్ ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు. భారత్ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే, ఎస్ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, భారత్ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే 1971 లాంటి యుద్ధం ఉండదు. 1971లో సావు దెబ్బ తిన్న తర్వాత కూడా పాకిస్తాన్కి ఇంకా స్పృహ రాలే. నిజంగా భారతదేశం యుద్ధం చేయాలనుకుంటే ఈరోజు ప్రపంచ చరిత్రలో చిత్రపటం నుంచి పాకిస్తాన్ అనే దేశం అడ్రస్ లేకుండా గల్లంత అవుతుంది. బట్ ఏ భారతీయుడు కూడా అట్లా చేయాలని కోరుకుంటలేరు, నేను కోరుకుంటలేను, మన నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా కోరుకుంటలేరు. ఏం కోరుతున్నాం? మన మీద దాడి జరిగిన తర్వాత సుమారు 14 రోజులు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదురు చూసింది. పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని, తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని, తీవ్రవాదుల్ని ఏరేయాలని, వాళ్ళ పేర్లు అడ్రస్లు అన్నీ ఎక్కడెక్కడ ఉంటున్నారో మనకు తెలిసినప్పటికీ కూడా పక్కోళ్ళతోటి పంచాయతీ ఎందుకని సంయమనంతో వెలిగితే ఇంకా దాడులు చేద్దాం, భారతదేశాన్ని బలహీనపరుచుదాం, అమాయకులైన ప్రజల్ని చంపుదాం అని పాకిస్తాన్ కుట్రలు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో 14 రోజుల తర్వాత భారత సైన్యం
ఏ ఆడబిడ్డలనైతే అవహేళన చేసిరో ఇద్దరు ఆడబిడ్డల నాయకత్వంలో పోయి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని ముట్టుకున్నాం తప్ప ఒక్క పాకిస్తాన్ ప్రజల్ని కూడా మనం చంపాలని కోరుకోలేదు, చంపలేదు. ఇగో ఇది హిందూ ధర్మం గొప్పతనం. అహింసో పరమో ధర్మ అని చెప్పినటువంటి మనం ఆ ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆయుధాన్ని చేతబూనుమని శాస్త్రాలు చెప్తాయి. ఆ శాస్త్రం చెప్పిందే అవసరమైనప్పుడు శస్త్రం పట్టుకోమన్నాడు. రాముడు యుద్ధం చేసినా, కృష్ణుడు యుద్ధం చేసినా, కృష్ణుడు పాండవులతోటి యుద్ధం చేపించినా, ఏ అమ్మవారి గుడికి పోయినా మీకు వాళ్ళ చేతిలో కనబడేటువంటి ఆయుధాలు సాధ్యమైనంత వరకు అహింస కోసమే వాటిని వాడతారు తప్ప ఇంకో దానికోసం కాదు. తప్పదు అనుకున్నప్పుడు, మన ధర్మాన్ని మన దేశాన్ని ఇంకెవరో ఏదో చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయుధం పట్టాల్సిన సందర్భం వస్తే బరాబరి పడతాం. ఆ తల్లి దుర్గా తల్లి వారసులుగా ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు నరకడంలో ఎక్కడ కూడా మనం వెనక్కిపోం. అయినా మన సైన్యం బలం తెలుసు, మన దగ్గర ఉన్న ఆయుధాల బలం తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బలం తెలుసు. అయినా మనం ఒక్క పాకిస్తాన్ సివిలియన్ని ఇబ్బంది పెట్టాలని మనం కోరుకోలేదు. ఏం చేసింది మన సైన్యం? పోయి ఉగ్రవాదాలకి షెల్టర్ ఇస్తున్నటువంటి 9 షెల్టర్లని, ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేసి వచ్చినాం తప్ప మనం ఎవరు సివిలియన్స్ని ముట్టుకోలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ మీద ఉన్నటువంటి అమాయక ప్రజల మీద భౌతిక దాడులకు దిగుతూ అనవసరమైనటువంటి కాల్పులకు తెగపడుతున్నప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది భారత సైన్యానికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ వెపన్, ఏ ఒక్క విమానం కూడా భారతదేశాన్ని సరిహద్దులు దాటి రావద్దని చెప్పి ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేసినాం, చంపినాం తప్ప మనం ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడతలేం. యుద్ధం మన నీతి కాదనుకున్నాం. కానీ మన సహనాన్ని, మన ఓర్పుని చాతగాని తనం అనుకుంటే బరాబరి మీరు ఒకటి చేస్తే మాకు 10 చేసే సత్తా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారత సైన్యం, భారత ప్రధానమంత్రి గిట్ట తొండి పంచాయతీ చేయాలి పాకిస్తాన్ లాగా అనుకుంటే పాకిస్తాన్ అనేది 10 రోజులలో ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోతుంది. యాది రకం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం లేదు మాకు. అయినా మీ జీవితం మీరు బతకండి, మా జీవితం మేము బతుకుతాం అనుకుంటున్నాం. ఇంకా ఇట్లే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి భారత సైనిక స్థావరాల మీద దాడి చేస్తాం, భారత పౌరుల్ని కాల్చి చంపుతాం అని అంటే మాత్రం భారత సైన్యం భారతీయుల్ని రక్షించుకోవడానికి ముందడుగులో ఉంటుంది. 100% చేస్తాం. నిన్నేదో ర్యాలీ చేసిండి రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలు, మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి ఇల్లీగల్గా ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి విధవలందరినీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏరేస్తావో చెప్పాలి. అదే నీ చిత్తశుద్ధి. ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ర్యాలీ తీసి గట్టిగా భాషలు ఇచ్చిపోతే కాదు. నీ ఖమ్మంలో, నీ నల్గొండలో, నీ భాగ్యనగరంలో, మా మెదక్లో ఇల్లీగల్ వచ్చి నివాసం ఉంటున్నటువంటి మదర్సాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలని ఎప్పుడు ఏరేస్తావో చెప్పు రేవంత్ రెడ్డి అని ఇలా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది. మీది చేతల ప్రభుత్వమే అయితే మీరు మాటలు మాట్లాడు కాదు, చేతలు కూడా చేసే దమ్ము కాంగ్రెస్కి ఉంటే నేను అడిగిన ఈ 3 తెగలకు సంబంధించిన వ్యక్తుల్ని వెంటనే ఏరి తెలంగాణ పొలిమేరలు దాటేదాకా బయటికి పంపించడమే మీ కాంగ్రెస్ పార్టీ మోడీ గారికి, భారత ప్రభుత్వానికి చేసేటువంటి సపోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అడుగుతున్నాం. సస్పెండ్ చేసి ప్రొఫెసర్లని ఎందుకు మాట్లాడతారు? ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ప్రభుత్వం సొమ్ము తింటున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా రేవంత్ రెడ్డి ముందు వాళ్ళందరినీ అరెస్ట్ చేయి, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వాళ్ళని తొలగించు. ఇది భారతీయ జనతా పార్టీగా మేము చేస్తున్నటువంటి డిమాండ్. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము ఎవరిని ఇల్లీగల్గా చంపాలనుకోవట్లేదు, ఏ దేశ పొలిమేరల్లోకి ఇల్లీగల్గా వెళ్ళాలనుకోవట్లేదు. కానీ మా దేశం పొలిమేరలు దాటి రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్చుతాం, కూల్చుతాం, మిమ్మల్ని బూడిద చేసి పంపిస్తామని చెప్పి పాకిస్తాన్కి సందర్భంగా హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక ప్రొఫెసర్ మాట్లాడతాడు, మొన్న ఒక మేడం ట్వీట్ చేస్తుంది, ఇవాళ ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకొని వస్తున్నటువంటి ఉగ్రవాదులకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా అది దేశద్రోహం కిందకి వస్తుంది. సార్లు మీరు ప్రొఫెసర్లా, సార్లా, ఆర్టీఐ కమిషనర్లా నాకు సంబంధం లేదు. కానీ ఇట్లాంటి తప్పుడు కూతలు కూస్తే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరిని వదిలిపెట్టదు. కొంచెం వెనుక, కొంచెం ముందు, బరాబర్ మూతోడు జవాబు వస్తుంది.
ఏ నోరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో, ఏ నోరైతే ఈ దేశ సైనికుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా జవాబు ఇచ్చేందుకు భారత సైన్యం, భారత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా చాలు, ఎక్కువ మాట్లాడిర్రు, నోరు మూసుకుంటే ఇప్పటికైనా మీ ఆరోగ్యాలకి మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళకు మన దేశం గురించి పట్టి లేదు, కన్న తల్లికి పట్టించుకోరు వీళ్ళు, ఇళ్ళని ఎట్లా పట్టించుకోరు, ఇంట్లో ఉండే తల్లికి బువ్వ పెట్టిన వాళ్ళు వీళ్ళు పక్క దేశం గురించి, టెర్రరిస్టుల గురించి వంత పాడుతుంటారు. అందుకని వీళ్ళు ఇంట్లో అన్నం పెట్టేటోళ్ళ కొంచెం నాదొక విజ్ఞప్తి మా మాతృమూర్తులకి, వీళ్ళకి అన్నం పెట్టాలన్నా ఇంకేమైనా పెట్టాలన్నా దయచేసి మీరు ఆలోచించమని మా మాతృమూర్తులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.